ఒక డౌట్ అడిగారండి గ్రూప్లో. ఒకసారి నావిగేషన్ టూల్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. నావిగేషన్ అంటే అంటే చూడండి, మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొకటికి వెళ్ళడానికి దాన్ని నావిగేషన్ టూల్స్ అంటాం మామూలుగా. సో మీరు ఏదైనా ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, నేను మామూలు బ్లాంక్ ఫైల్ కాకుండా ఒక టెంప్లెట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మోర్ టెంప్లెట్స్కి వెళ్ళినట్లయితే మన కింద చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సరే, ఈసారి మంత్లీ బడ్జెట్ అనే టెంప్లెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది. నేను కిందికి వెళ్ళాలనుకుంటే టాప్ ఇక్కడ రైట్ సైడ్ లో వర్టికల్ స్క్రాల్ బార్ ఉంటుంది. దీన్ని ఇలా చేస్తూ కిందికి వెళ్ళచ్చు. ఓకే, ఇది ఇంకా నేను జూమ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను, బాటమ్ రైట్ కార్నర్ లో ఈ జూమ్ లెవెల్స్ ఉంటాయి. ప్లస్ బటన్ నొక్కితే పెద్దగా అవుతుంది, మైనస్ బటన్ నొక్కితే జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ అవుట్, జూమ్ ఇన్ అంటాం దాన్ని. ఇప్పుడు జూమ్ అవుట్ అయ్యామనుకోండి, మరి రైట్ సైడ్ వెళ్ళి చూడాలి కదా డేటాని. అప్పుడు ఏమవుద్దంటే మనకి ఇక్కడ హారిజంటల్ స్క్రోల్ బార్స్ అనేది మనకు యూజ్ అవుతాయి. సో ఇలా కాకుండా కొంచెం దూరం నుంచి అంటే జూమ్ అవుట్ అయ్యారనుకోండి, వీటి అవసరం అనేది అంతగా ఉండొచ్చు, అంతగా ఉండదు. ఇది ఎస్పెషల్లీ ఈ అంటే వైడ్ గా ఉంటే మీకు ఉంటుంది, కానీ ఎక్కువ వైడ్ లేదనుకోండి దీని అవసరం అంతా ఉండదు ఎప్పుడు జూమ్ అవుట్ చేసినప్పుడు. సో జూమ్ అవుట్ చేశాను. సో దీని అంత అవసరం లేదు, మామూలుగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కాకపోతే కిందికి వెళ్ళాలంటే మాత్రం ఇలా మీరు వెళ్ళొచ్చు. ఇంకా జూమ్ లెవెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ వ్యూలో ఇక్కడ మీకు నావిగేషన్ ఉంది. ఈ నావిగేషన్ అంటే ఏంటంటే మీరు ఎక్కడికి అంటే నావిగేషన్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఈ ఫైల్లో మీరు కొన్ని టైటిల్స్ ఇచ్చుంటారు, హెడ్డింగ్స్ ఇచ్చుంటారు. ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్డ్, దీని గురించి మనం తర్వాత సందర్భం చూద్దాం. మామూలుగా జనరల్గా నావిగేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి, జూమ్ చేసుకోవడం. ఓకే, సో 100% పెట్టుకుంటే ఇలా చేసుకోవడం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మీకు ఏ పర్సంటేజ్ కావాలి, చిన్న కావాలంటే ఇలా ఫిట్ సెలక్షన్ పెట్టుకుంటే. ఫిట్ సెలక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, ఇలా కూడా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ ని మానిటర్ వైపు తిప్పారనుకోండి, జూమ్ ఇన్ అవుతుంది. ఓకే, పర్టికులర్ ఏరియాలో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు జూమ్ మీద క్లిక్ చేసి ఫిట్ సెలక్షన్ అన్నారనుకోండి, ఈ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియా అనేది మీకు పెద్దగా కనిపిస్తుంది. ఇలా వచ్చిందా జూమ్ ఫిట్ సెలక్షన్. ఓకే, సో అలా అంటే అది సెలక్షన్ కొంచెం తేడా అయినట్టుంది, బట్ ఇట్స్ ఓకే. సో ఒకసారి మళ్ళీ ఇది ట్రై చేస్తాను, జూమ్ ఫిట్ సెలక్షన్. ఓకే, అలా మనకి ఏదైతే సెలెక్ట్ చేసామో అది మాత్రం మనకు పెద్దగా అనిపిస్తుంది. ఎక్కడో దూరంలో ఉన్నారనుకోండి, పర్టికులర్గా మీరు ఇది మాత్రం పెద్దగా చూడాలనుకోండి, జూమ్లోకి వెళ్ళి ఫిట్ సెలక్షన్ అంటే ఓకే అంటే అది మాత్రం పెద్దగా కనిపిస్తుంది. అలా జూమ్ టు సెలక్షన్ అది కూడా సేమ్ ఆల్మోస్ట్. ఇలా మీరు అటు ఇటు వెళ్ళడం. ఇంకొకటి షీట్స్, పక్క షీట్స్కి వెళ్ళాలంటే ఇలా మీరు షీట్స్ మీద క్లిక్ చేస్తే ఆ పక్క ఉన్న షీట్స్కి మీరు ఇలా మూవ్ అవుతారు. ఇలా ఇంకా కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. మనం కంట్రోల్ G కొట్టామనుకోండి, కంట్రోల్ G కొడితే గో టు అని వస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. స్పెషల్ అని పెట్టారనుకోండి, ఇక్కడ నోట్స్కి వెళ్ళాలా, కాన్స్టెంట్స్కి వెళ్ళాలా, ఫార్ములా, ఇది కొంచెం అడ్వాన్స్. మళ్ళీ నేను దాని సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తానండి. మనకు బుక్లో కూడా ఉంటుంది సీక్వెన్స్లో, అది చెప్తాను. ఓకే, ఒకసారి నేను బుక్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ బుక్ ఓపెన్ చేసేసి అందులో ఉన్న టాపిక్స్ మనం డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాం. సో ఈ బుక్ మనం రెఫరెన్స్ గా తీసుకొని చేస్తున్నాం కదా. సో నిన్నటి క్లాస్లో ఎంతవరకు చెప్పుకున్నాం, ఈ స్ప్రెడ్షీట్ టర్మ్స్ ఇవి డిస్కస్ చేసాం ఆల్రెడీ. అంటే నేను మామూలుగా చెప్పాను, మిమ్మల్ని చదవమని చెప్పాను, మీరు చదువుకోండి ఏది ఏంటి అనేది. సో ఇది కూడా మనం డిస్కస్ చేసేసాం. స్ప్రెడ్షీట్ నావిగేషన్ లో యారో కీస్, ఇక్కడ స్క్రాల్ బార్స్ గురించి డిస్కస్ చేశాను. యారో కీస్ అంటే మీరు ఈ యారో కీస్ వెరీ సింపుల్ అండి. మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేస్తే కిందికి వెళ్ళడం, రైట్ యారో క్లిక్ చేస్తే రైట్ సైడ్ వెళ్ళడం, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు నావిగేషన్ అనేది. ట్యాబ్ కొడితే చూడండి, ఇప్పుడు నేను డేటా ఎంట్రీ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జనవరి అని టైప్ చేశాను. నెక్స్ట్ రోలో వెళ్ళాలంటే ఎంటర్ కొట్టాలి. ఓకే, ఫిబ్రవరి. ఇలా కాకుండా నేను ఒక ట్యాబ్లో ఒక సెల్లో ఉండి ట్యాబ్ కొడితే పక్క సెల్లోకి వెళ్తుంది, ఎంటర్ కొడితే నెక్స్ట్ సెల్కి వెళ్తుంది, ట్యాబ్ కొడితే పక్క సెల్కి వెళ్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. ఈ కంట్రోల్ హోమ్ కంట్రోల్ అండి, అది మీరు ట్రై చేయండి. క్లిక్ చేస్తే లాస్ట్ సెల్కి వెళ్ళిపోతారు.
ఎండ్ యారోకి ఇది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసి ఇక్కడ ఉన్న థింగ్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. పర్టికులర్గా ఏదైనా అర్థం కాకుండా మళ్ళీ తర్వాత అడగచ్చు. చూడండి ఇప్పుడు బేసిక్ స్టెప్స్ ఫర్ క్రియేటింగ్ అ స్ప్రెడ్ షీట్. చూడండి వెన్ క్రియేటింగ్ అ స్ప్రెడ్ షీట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు డూ ద ఫాలోయింగ్ స్టెప్స్. మేడ్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ యువర్ స్ప్రెడ్ షీట్ ఐడియా ఆన్ పేపర్. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే అంటే మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, నాకు టేబుల్ ఇలా కావాలి అలా కావాలి అని మీరు అనుకుంటారు, ఎన్ని కాలమ్స్ ఉండాలి అలా మీరు తీసుకుంటారు కదా. తర్వాత దాన్ని ముందు పెట్టుకుని డేటా అనేది ఎంటర్ చేసుకుంటారు. తర్వాత ఓకే అది మనం చేద్దాం, ఎలా అంటే ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. ఎంటర్ ద డేటా ఫ్రమ్ యువర్ డ్రాఫ్ట్ ఆన్ టు ద యాక్చువల్ స్ప్రెడ్షీట్. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకటి రెఫరెన్స్ ఇంటర్నెట్ నుంచి తీసుకొని దాన్ని ఒక మంచి టేబుల్ లాగా ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఎక్సెల్ టేబుల్, లేదంటే మనకి మంచి డిజైన్ రిలేటెడ్ ఉండాలంటే ఇక్కడ మనకి కొన్ని దొరుకుతాయి ప్రీపిక్ దాకా, అంటే డిజైన్ రిలేటెడ్ వెబ్సైట్లో అయితే కొంచెం కలర్ఫుల్గా బాగుంటాయి. ఎక్సెల్ టేబుల్ అన్నా అనుకోండి ఇలా వస్తాయి, కొంచెం చూడడానికి ఎంత నీట్గా బాగున్నాయి కదా అలా. అయితే నార్మల్గా ఎక్సెల్లో ఉండే విధంగా అది ఎక్సెల్లో రియల్గా మనకు నేచురల్గా ఎలా కనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే ఇది తీసుకుందాం. సో ఇది వచ్చేసి ఫోటోషాప్లో తయారు చేశారు, ఎక్సెల్లో తయారు చేయలేదు. కాకపోతే ఈ పర్టికులర్ టేబుల్ అనేది మనం ఎక్సెల్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే సో జస్ట్ దీన్ని నేను నార్మల్ టేబుల్ తీసుకోండి సార్. అంటే ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదండి, ఆ డిజైన్ అంతా ఫోకస్ చేయట్లేదు మనం, ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అది మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఇక్కడ జిప్ ఫార్మాట్ లో వచ్చిందండి, ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. అన్న తర్వాత మనకి ఇక్కడ ఫ్లాట్ డిజైన్ ఏదో వచ్చింది, అందులో ఉంటుంది ఫైల్ మనకి. ఇది వచ్చేసి ఇమేజ్. యాక్చువల్గా నేను ఇమేజ్ తీసుకొని మీకు అది టైప్ చేసి చూపిస్తాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మంచి టేబుల్ మీరు తయారు చేయాలి అనుకోండి, ఎలా చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం 1 by 1. సో పైన చూడండి మనకి కాలం హెడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే సో ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళకి బోరింగ్గా ఉండొచ్చు, బట్ బిగినర్స్ వాళ్ళకి పనికి వస్తుంది. సో ఎక్సెల్ మీరు బ్లాంక్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి మీరు న్యూ అన్న తర్వాత బ్లాంక్ వర్క్ తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మీరు పెద్దగా చిన్నగా తీసుకుని టైప్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని మీ మౌస్ మీద స్క్రాల్ వీల్ తిప్పండి. ఇలా ఇలా ముందుకు వెనుకకు అన్నారనుకోండి, ముందుకు వెనుకకు అంటే మీకు ఇలా పెద్దగా చిన్నగా అవుతుంది. సో మీరు ఎంత సైజులో ఈజీగా చూడగలుగుతున్నారో ఆ సైజులో పెట్టేసుకొని ఈ టైప్ చేయడం అనేది మొదలు పెట్టండి. ఫస్ట్ ఏముంది మెటీరియల్. సో మెటీరియల్ అని నేను ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ కాలంకి వెళ్ళాలి, ట్యాబ్ కొట్టాను. ఓకే ట్యాబ్ కొట్టిన తర్వాత ఏముంది ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఆల్ట్ ట్యాబ్ కొడుతున్నాను. ఆల్ట్ ట్యాబ్ కొడితే ఇంకొక విండో అనేది నాకు కనిపిస్తుంది, అక్కడ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తున్నాను ప్రైస్. ఓకే సో ఇలా కాకుండా కొన్నిసార్లు మీకు ఈ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు. ఇలా ప్రతిసారి ఆల్ట్ ట్యాబ్ కొట్టుకుంటూ ఇలా చేస్తే టైం ఎక్కువ పడుతుంది కదా. మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నారు కదా రెఫరెన్స్, లేకుంటే పేపర్ స్కాన్ చేసింది ఏదైనా, ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నప్పుడు విండోస్ పట్టుకొని లెఫ్ట్ యారో నొక్కండి, కీబోర్డ్ మీద లెఫ్ట్ యారో నొక్కండి. ఏమవుతుంది అది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎక్సెల్కి రండి, ఎక్సెల్కి వచ్చి విండోస్ పట్టుకొని రైట్ యారో నొక్కండి, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీకు పక్క పక్కన కనిపిస్తాయి, సో చూసుకుంటూ ఈజీగా టైప్ చేసేయచ్చు. క్వాంటిటీ, టోటల్. ఇప్పుడు ఏంటంటే మనకి టైపింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇది పెద్దగా అనిపిస్తే కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ ఇలా ఇలా చేయండి. ఓకే సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నేను అన్ని టైప్ చేయను, ఒక 4 టైప్ చేస్తాను, మిగతా దాన్ని మళ్ళీ కాపీ చేసేద్దాం. ఓకే ఫ్రేమ్ $10 20x $. సో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తున్నాను. $150 1 సెట్ $150. ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, సో మనం కూడా స్పేస్ ఇవ్వకుండా ఉందాం. ఓకే అది ఫార్మాటింగ్ తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే నేను మామూలుగా జస్ట్ టైప్ చేస్తున్నాను, ప్రింట్ $2 2000x
$4,000. ఓకే, ఇంకొక టైప్ చేసేసి ఇక్కడ స్టాప్ చేస్తాను. అదే మళ్ళీ మల్టిపుల్ కాపీస్ చేస్తాను. మొత్తం అంతా టైప్ చేయడం వస్తుంది. శాంపిల్కి మనకు ఇంత సరిపోతుంది. ఓకే, సో నాకు ఇంకా కొన్ని రోస్ కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ప్రాక్టీస్ పర్పస్ దీన్ని ఇలా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ పట్టుకున్నాను, కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో నొక్కాను 4 times. నొక్కితే సెలెక్షన్ వచ్చేసింది. అదే ఆ షిఫ్ట్ మీద చెయ్యి అలా ఉండనిచ్చి రైట్ యారో నొక్కుంటూ వెళ్తే ఇటు కూడా సెలెక్షన్ అనేది కంటిన్యూ అయింది. ఇప్పుడు Ctrl+C లేదంటే రైట్ క్లిక్ చేసి కాపీ అన్నాను. కాపీ అన్న తర్వాత నాకు ఇంకా అదే ఇన్ఫర్మేషన్ కావాలి, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. ఇక్కడికి వచ్చి Ctrl+V అన్నాను, అంటే ఇలా వచ్చింది. ఇక్కడ మనకు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 4, 10 ఉన్నాయి కదా. ఇంకొక 3 రోస్ కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనం కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పాను, ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి లెఫ్ట్ క్లిక్తో, Ctrl+C అనండి. మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పెట్టి Ctrl+V అన్నారనుకోండి, పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మాన్యువల్గా ఇది ఎలా చేయాలని చెప్తాను. దానికి ఒక ఆటోమేటిక్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఆటోమేటిక్ ప్రొసీజర్ ఏంటంటే షార్ట్ కట్ కి ఉంటుంది. చూడండి, నేను ఒక షార్ట్ కట్ కి కొట్టాను, Ctrl+T అని కొట్టాను. Ctrl+T కొట్టగానే అది ఒక మంచి టేబుల్ ఫార్మాట్లో వచ్చేసింది. ఓకే, షార్ట్ కట్ కి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా మీకు ఎంతవరకు ఒక మంచి టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ పట్టుకొని టీ కొట్టండి. కంట్రోల్ పట్టుకొని టీ కొడితే మీకు ఇలా వస్తుంది. రేంజ్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనొచ్చు. వేర్ ఈస్ ద డేటా ఫర్ యువర్ టేబుల్. దీని అడ్రస్ చూడండి, A1 అంటే అక్కడ $సింబల్ ఉంది, అది దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ A1 అని చెప్పి మాత్రం చూసుకోండి. ఏ అంటే ఏంటి, కాలం యొక్క నేమ్. నెక్స్ట్ 1 అంటే ఏంటి, ఈ రో యొక్క నెంబరు. A1 అంటే ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ A1 నుంచి అంటే కోలన్ పెడితే ఏంటంటే ఇక్కడి నుంచి అన్నట్టు. ఎక్కడి వరకు అంటే D కాలం వరకు అన్నట్టు. D కాలం అంటే ఇది. 12th రో వరకు అంటే 12th రో వరకు. 12th రోలో D కాలం అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇది వస్తుంది. దీని నెంబర్ ఎంత, D12. ఓకే, అలా మీరు ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర కర్సర్ పెడతాను, ఎవరైనా ఒకరు నాకు చెప్పండి, ఇప్పుడు దీని రెఫరెన్స్ నెంబర్ ఎంత అంటే దీని ఈ సెల్ నేమ్ ఏంటి చెప్పగలరా? D28 సార్. సో ఎస్, సో D28 అని ఎలా చెప్పగలిగారంటే ఇక్కడ అంటే ఇక్కడ నేమ్ కనిపిస్తుంది మనకి, కనిపించకున్నా కూడా మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారు, 28th రోలో ఉన్నారు కాబట్టి దీని పేరు D28 అలా అర్థం చేసుకోవాలి. అది ఒక సెల్ యొక్క రెఫరెన్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆటోమేటిక్ టేబుల్ చేయాలంటే షార్ట్ కట్ కి రాసుకోండి, Ctrl+T కొట్టగానే ఇలా వస్తుంది. రెఫరెన్స్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఓకే అనండి, అంతే. మై డేటా హ్యాస్ హెడర్స్ అని అక్కడ ఉంటుంది, అది టిక్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ పైన ఉంది కదండి, వీటిని హెడర్స్ అంటాం. ఇవి ఉన్నాయి కాబట్టి అది టిక్ పెట్టుకోవాలి. ఒకసారి అండూ చేస్తున్నాను, Ctrl+T కొడుతున్నాను. మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అంటే హెడర్స్ అంటే కాలం యొక్క హెడ్డింగ్స్. కాలం హెడ్డింగ్స్ లేవనుకోండి ఇది పెట్టకండి, కాలం హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకొని ఓకే అనండి. అయితే మీరు షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నారు Ctrl+T అని, ఎప్పుడైనా షార్ట్ కట్ కి మర్చిపోయారనుకోండి, మరి మాన్యువల్ గా ఎలా చేయాలంటే నేను ఇప్పుడు Ctrl+Z కొట్టాను. హెడర్స్ ఎలా పెట్టాలి ఒకసారి చూపిస్తాను. హెడర్స్ అంటే చూడండి, ఓకే అంటే ఏం లేదండి, కాలం హెడ్డింగ్స్ మీరు ఇక్కడ టైప్ చేసుకుంటూ వస్తారు కదా. ఇప్పుడు Ctrl+T కొట్టినప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+T కొట్టినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, గమనించండి. మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఇది టిక్ చేసి ఉంటే ఏంటంటే పైన ఉన్న రో కాలం హెడ్డింగ్స్ లాగా కన్సిడర్ చేసి అది ఒక హెడర్ లోగా డార్క్ కలర్ లో మనకి ఇస్తుంది అన్నట్టు బై డిఫాల్ట్ టేబుల్లో. సో ఇవి తీసేసాను అనుకోండి ఎలా వస్తుంది, హెడర్స్ ని కూడా సెలెక్ట్ చేయాలా? సెలెక్ట్ చేయాలండి. అది తీసేస్తే ఏంటంటే అదే ఒకటి హెడ్డింగ్ క్రియేట్ చేస్తుంది, కాలం 1, కాలం 2, కాలం 3. మనకు అలా వద్దు, మనకి ఇక్కడ ఉన్నాయే కాలం హెడ్డింగ్స్ కాబట్టి
అండూ చేసేసి కంట్రోల్ టీ అన్న తర్వాత మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మన ఇవన్నీ కూడా హెడ్డింగ్ లాగా కన్వర్ట్ చేసుకొని మనకు ఇలా ఒక టేబుల్ అనేది ఇస్తుంది. చూడండి, ఒక టేబుల్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి అంటే మనకు ఒక నీట్గా ఒక మంచిగా ఉంది. అయితే ఇది అలైన్మెంట్ సరిగా లేకుంటే మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన అలైన్మెంట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఉంది, ప్రైస్ అనేది సెంటర్లో ఉంటే బాగుంటుంది అనుకున్నారనుకోండి, ఇలా సెంటర్లో చేసుకోండి. ఓకే, క్వాంటిటీ సెంటర్, టోటల్ సెంటర్, అలా మీరు చేసుకోవచ్చు. అయితే నేను ఒక్కసారి మళ్ళీ అండూ చేస్తాను. నార్మల్ మెథడ్ చెప్తాను. హోమ్లో ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది, గమనించండి. ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటే మీరు ఒక ఇది తయారు చేసుకున్న తర్వాత ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటే మీకు ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. మీకు ఏ స్టైల్ అయితే నచ్చుతుందో ఆ స్టైల్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ పెట్టాను అనుకోండి, మళ్ళీ ఆ సెలెక్షన్ అనేది అలా కనిపిస్తుంది. ఓకే అనండి. సో ఇలా ఒక లైట్ కలర్లో మన టేబుల్ అనేది ఫామ్ అయిపోయింది. అది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళిపోయి ఫార్మాట్ యాజ్ టేబుల్లో వేరే పెట్టుకోండి. ఈసారి నేను ఇది పెడతాను. అంటే క్లిక్ చేయకుండా మీరు అక్కడ ఒకసారి మౌస్ పెట్టారనుకోండి, అది ఎలా కనిపిస్తుంది, ప్రివ్యూ కనిపిస్తుంది మీకు. సో ఇలా 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 చూసుకోండి, ఏ టేబుల్ అయితే బాగుందో ఆ టేబుల్ ఫార్మాట్లో పెట్టుకోండి. ఇది లైట్ కలర్స్, మీడియం కలర్స్, కింద ఉన్నవి డార్క్ కలర్స్. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ పెట్టుకోండి. ఇలా డార్క్ కలర్లో పెట్టుకున్నప్పుడు మరి టెక్స్ట్ సరిగా కనిపించకుంటే మరి వాటిని కూడా మీరు వైట్ పెట్టుకోండి, లేదంటే ఎల్లో కలర్ కానీ అటువంటిది పెట్టుకోండి. సరే వైట్ పెట్టేసుకుందాం, ఎందుకంటే డార్క్లో డార్క్ సరిగా కనబడదు కదా. ఓకే, సో ఇలా వచ్చింది. అయితే ఇప్పటి వరకు మనం ఒక టేబుల్ని మనకి ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ నుంచి కానీ లేకుంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయడం ద్వారా కానీ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం కదా. అయితే ఇప్పుడు అక్కడ ఒక మనకి ఇందులో చూసినట్లయితే ఇట్లా ఉంది. మనకు స్పెసిఫిక్గా ఇట్లా మనకు నచ్చిన విధంగా కావాలి అనుకుంటే ఎలా చేసుకోవచ్చు అంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను అండూ చేస్తున్నాను. అండూ చేసేసి ఇప్పుడు చూడండి, ఇట్లా ఉంది. పైన మనకి ఇలా ఉంది కదా, ఇది డార్క్ కలర్లో ఉన్నాయి కదా. సో మనం కూడా ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సెంటర్ చేద్దాం, ఇలా బోల్డ్ చేయాలి. ఓకే, ఫిల్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసేసి మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది ఇస్తాను. ఇక్కడ ఈ కలర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ నేను అంటే సేమ్ కలర్ ఇవ్వలేదు, జస్ట్ వేరే కలర్ ఇచ్చాను. వీళ్ళు ఏం చేశారంటే ఒక కలర్లో ఒక దాంట్లో ఇట్లా లైట్ గ్రే కలర్ అనేది ఇచ్చారు. సో లైట్ గ్రే కలర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి ఇలా ఇలా. అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ రో మీకు ఈ కలర్ కావాలంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని ఇలా ఎవ్రీ ఆల్టర్నేట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు షిఫ్ట్ పట్టుకున్నారనుకోండి, ఏమవుద్ది, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయడం ట్రై చేస్తే మొత్తం మధ్యలోది కూడా సెలెక్ట్ అవుతుంది. కానీ ర్యాండమ్గా సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు కంట్రోల్ అనేది వాడండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ పట్టుకొని ఇలా, మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఇలా. ఇప్పుడు ఏమవుతుంది, ర్యాండమ్గా సెల్స్ సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇదే కలర్ ఫిల్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం ఇంతకుముందు ఏదైతే కలర్ పెట్టామో అదే కలర్ మనం పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటా, చూసుకోవచ్చు అక్కడ ఇది. ఓకే, సో ఇట్లా ఉంది. ఇక్కడ మనకి ఇంకొంచెం డిఫరెంట్ కలర్ కావాలంటే మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ రో ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. కంట్రోల్ పట్టుకున్నాను ఇప్పుడు కీబోర్డ్ మీద ఇలా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు డిఫరెంట్ కలర్ కావాలనుకోండి, ఈ కలర్ అయితే అంత బాగాలేదు, వాళ్ళు అయితే అలా పెట్టారు కానీ సో అది నాకు అంత నచ్చట్లేదు. కొంచెం అందులోనే డార్కర్ వెర్షన్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం చూడడానికి బాగుండొచ్చు. ఇలా అంటే బ్లూ తీసుకున్నారనుకోండి, లైట్ బ్లూ, డార్క్ బ్లూ అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఓకే, అది మీ ఇష్టం. మీరు ఏ కలర్ నచ్చితే, మీకు ఏ కలర్ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి మళ్ళీ గ్యాప్స్ ఉన్నాయి, చూసారా, టేబుల్ సెల్కి మధ్యలో గ్యాప్ ఉంది. అది మరి ఎలా అచీవ్ చేయొచ్చు అంటే మీరు వైట్ బార్డర్ ఇచ్చారనుకోండి టేబుల్ సెల్కి, అటువంటి లుక్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్స్ ఉంటాయి చూడండి, ఇక్కడికి వచ్చి అయితే అంతకంటే ముందు మీరు ఈ బార్డర్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
సో బార్డర్స్ కలర్ అనేది ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారు? కిందికి వస్తే లైన్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనకి వైట్ ఉంది కాబట్టి వైట్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వైట్ పెట్టినంత మాత్రాన వెంటనే వైట్ కాదు అది. మళ్ళీ మీరు ఇక్కడ ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వస్తుంది. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. అంటే మనం కొంచెం సార్ రిపీట్ అగైన్ సార్. ఓకే, నేను వైట్ బార్డర్ అండూ చేస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ బార్డర్ కలర్ లైన్ కలర్ ఉంది కదా, లైన్ కలర్ వైట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేయాలి. వైట్ లైన్ కలర్ వైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేస్తే ఆ బార్డర్స్ అనేది అలా వస్తుంది. అయితే బార్డర్ థిక్నెస్ తక్కువ ఉంది అనిపించింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. థిక్నెస్ పెంచాలంటే మళ్ళీ అక్కడికే వెళ్ళి ఇక్కడ కిందికి వెళ్ళండి. ఇక్కడ కిందికి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైన్ కలర్, లైన్ స్టైల్ ఉంది. సో లైన్ స్టైల్లో ఇక్కడ థిక్నెస్ ఉంటుంది. మీకు కొంచెం థిక్నెస్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. ఒకసారి అది క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా అప్లై చేయాలంటే ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే అది అప్లై అవుతుంది. ఒకసారి చూద్దాం. మరి నాకు అది వేరే సెలెక్ట్ అవుతుంది. లెట్స్ సీ. ఇప్పుడు వచ్చింది. సో థిక్నెస్ అనేది పెరిగింది కదా. మరి ఇంకా థిక్నెస్ పెంచుకోవాలంటే మళ్ళీ మీరు ఇంకా మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ ఇలా మూవ్ చేశాను, అటు ఇటు చిన్నగా వచ్చింది. ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మోర్ బార్డర్స్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇది కలర్, ఇది వచ్చేసి బార్డర్లో ఈ థిక్నెస్ అనేది ఇక్కడైతే మనకి ఇంకా పెద్దగా ఏమో ఆప్షన్స్ రావట్లేదు. బట్ ఇట్స్ ఓకే, అక్కడ ఏది ఉందో అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇలా ఒక బేసిక్ టేబుల్ అనేది మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు అండి. అయితే ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే ఫిల్టర్ ఆప్షన్స్. ఇప్పుడు మనం టేబుల్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ పైన ఫిల్టర్ ఆప్షన్స్ వచ్చాయి కదా. సో ఆ ఫిల్టర్ ఆప్షన్స్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. మీరు మామూలుగా ఒకసారి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటున్నానంటే ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ టేబుల్ ఆప్షన్ ఉందా? ఒక నిమిషం. ఇట్స్ ఓకే. సో మామూలుగా మీరు ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ టేబుల్ అన్నారనుకోండి, ఫార్మాట్ యాజ్ టేబుల్లో మీరు ఏదైనా ఒక ఫార్మాట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఫిల్టర్స్ వచ్చాయి. ప్రతి కాలంకు ఫిల్టర్స్ వచ్చాయి ఫార్మాట్ యాజ్ టేబుల్ అన్న తర్వాత. ఈ ఫిల్టర్స్ వల్ల యూజ్ ఏంటంటే మీరు ఇట్లా క్లిక్ చేసినప్పుడు రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఆ రిపీటెడ్ ఐటమ్స్ అంటే ఇక్కడ రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, స్కెచ్ ఉంది, మళ్ళీ ఇక్కడ స్కెచ్ ఉంది, మళ్ళీ ఇక్కడ స్కెచ్ ఉంది. ఆ రిపీటెడ్ ఐటమ్స్ కాకుండా రిపీటెడ్ ఐటమ్స్ అన్ని కూడా ఒకటేసారి కనిపిస్తుంది. అది ఒకటిన్నా కానీ రిపీట్ చేసినా కానీ మనకు ఒకటేసారి కనిపిస్తుంది అక్కడ. ఓకే, అలా కనిపించడం వల్ల లాభం ఏంటంటే మనం ఒకసారి సెలెక్ట్ అన్నాం అనుకోండి పోతుంది. ఇప్పుడు ప్రింట్ అనే కేటగిరీలో ఉన్న థింగ్స్ మాత్రమే మనం చూడాలి అనుకుంటే దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఓకే అంటే ఇప్పుడు ఆ ప్రింట్ రిలేటెడ్ మాత్రమే మనకు కనిపిస్తాయి అన్నట్టు. మిగతా అంతా కూడా హైడ్ అయిపోతాయి అన్నట్టు. అలా మరి ఇక్కడ కూడా ఎందుకు హైడ్ అయిపోయాయి అంటే అవి కూడా సేమ్ రోలో ఉన్నాయి కాబట్టి హైడ్ అయిపోయాయి. అక్కడ వేరే మనం ఏదైనా డేటాబేస్ పెట్టినా కూడా అది కూడా హైడ్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి సంబంధం లేదు. ఇక్కడ మనకి ఫిల్టర్ చేస్తుంది కాబట్టి దాంతో పాటు పక్కన ఉన్నాయి కూడా అఫెక్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో తీసేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు వేరే ఫిల్టర్ అనేది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ బోర్డ్ తప్ప మిగతా చూడాలనుకుంటే ఓకే అని అవి మాత్రం కనిపిస్తాయి. సో ఇలా మీరు మాన్యువల్గా చేసినప్పుడు మరి ఎలా యాడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, సరే ఇది నేను తీసేస్తున్నాను ప్రస్తుతం, ఇది నాకు అవసరం లేదు, డిలీట్ కొట్టాను. ఓకే, ఈ టేబుల్ కూడా యాక్చువల్గా మొత్తం అవసరం లేదు. చూడండి ఇప్పుడు నేను ఫిల్టర్ ఆటోమేటిక్గా ఎలా వచ్చింది సార్? ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ అన్నాం అనుకోండి, ఆ ఫిల్టర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. కంట్రోల్ టీ కాదు, అది వేరు కదా, ఇది వేరు. అంటే కంట్రోల్ టీ అన్నా కానీ ఫార్మాట్ యాజ్ టేబుల్ అన్నా కానీ మీకు ఫార్మాట్ అయిపోయి ఫిల్టర్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏదో టైప్ చేస్తున్నాను, రఫ్ ఏదో టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదో టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ రఫ్గా నీట్గా ఉందా. సో ఇప్పుడు ఇది చూడండి, ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటున్నాను. ఓకే ఓకే అన్న, ఇది కాదు.
ఫార్మాట్ యాజ్ టేబుల్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే అంటున్నాను. ఇప్పుడు చూడండి ఫిల్టర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎనీ టేబుల్ మీకు ఆటోమేటిక్గా ఫిల్టర్స్ అనేది వచ్చేస్తాయి. అయితే మనకు ఇలా డిలీట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఓకే ఇలా వచ్చేసింది. సరే ఇక్కడ నేను డిలీట్ చేస్తే, ఇలా డిలీట్ చేస్తే నాకు అది డిలీట్ కావట్లేదు. చూసారా, ఇలా డిలీట్ చేస్తే డిలీట్ కావట్లేదు. అంటే డేటా డిలీట్ అయింది కానీ ఆ ఫార్మాటింగ్ అంతా అలానే ఉంది. మరి అది కూడా డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు కంప్లీట్గా ఈ కాలమ్స్ కనుక డిలీట్ చేసినట్లయితే అది పోతుంది. ఎలా అంటే ఇప్పుడు కంప్లీట్గా కాలం ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ కానీ జీ కానీ ఉంది కదా, ఈ గ్రే ఏరియాలో మీరు ఇట్లా క్లిక్ చేశారనుకోండి కంప్లీట్ కాలం అని డిలీట్ సెలెక్ట్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నారనుకోండి ఆ ఎంటైర్ కాలం అని డిలీట్ అవుతుంది. అలా కాకుండా 3 కాలమ్స్ ఒకటేసారి డిలీట్ చేసుకోవాలంటే ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఎక్కడి వరకు అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం యొక్క పైన డౌన్ యారో వచ్చింది కదా అది క్లిక్ చేశారనుకోండి అక్కడి వరకు సెలెక్ట్ అవుతుంది. తర్వాత రైట్ క్లిక్ చేసేసి డిలీట్ అనండి. అప్పుడు ఫార్మాటింగ్తో పాటు ఫుల్ కాలం అంతా కూడా డిలీట్ అవుతుంది. అలా డిలీట్ అయినప్పుడు మరి నెంబర్లు మారుతాయి అంటే నెంబర్లు అడ్జస్ట్ అయిపోతాయి, అవేమి మిస్ కావు. ఈఎఫ్జిహెచ్ఐ అలానే ఉంటాయి అలా. ఓకే, సో అదండి. అయితే ఇంతకుముందు నేను చెప్తున్నాను కదా, మరి ఇప్పుడు మాన్యువల్గా ఫార్మాట్ చేసుకున్నాం, మనమే కలరింగ్ ఇచ్చుకున్నాం, మనమే బార్డర్ లైన్స్ ఇచ్చాం, బోల్డ్ చేసుకున్నాం. సో మరి ఇలా మాన్యువల్గా చేసినప్పుడు మరి దీనికి ఫిల్టర్స్ కావాలంటే ఎలా అంటే మీరు ఇలా సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటే ఆటోమేటిక్గా వస్తాయి. అలా కాకుండా మాన్యువల్గా ఇచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డేటాలో ఫిల్టర్ అనే బటన్ ఉంటుంది చూడండి, టర్న్ ఆన్ ఫిల్టరింగ్ ఫర్ ద సెలెక్టెడ్ సెల్స్, దెన్ క్లిక్ ద యారో నారో డౌన్ ద డేటా. సో ఇక్కడ ఫిల్టర్ అన్నారనుకోండి ఆటోమేటిక్గా మనకి ఫిల్టర్ అనేది అప్లై వస్తుంది. సో డౌన్ యారో క్లిక్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ $150 ప్రైస్ ఉన్నాయి మాత్రం చూడాలనుకోండి, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే పోతుంది. 150 సెలెక్ట్ చేసుకొని ఓకే అంటారు, అవి మాత్రం నాకు ఫిల్టర్ అయిపోతాయి అన్నట్టు కదా. అయితే మీకు మళ్ళీ ఫిల్టర్ అలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అండు చేస్తున్నాను, చేసి అండు కాదు అని ఓకే పర్లేదు. ఫిల్టర్ అండి, ఓకే చెప్తాను, అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటాలో ఫిల్టర్ అనే బటన్ నొక్కితే వస్తుందండి, వచ్చింది ఆల్రెడీ. అయితే నేను రాంగ్ సెలెక్షన్ చేశాను, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాలి. సో ఫిల్టర్ అని నొక్కండి, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలియర్డ్ తప్ప మిగతా అన్ని పెట్టాను అనుకోండి. ఓకే 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 ఓన్లీ ప్రింట్లో పెడతాను మళ్ళీ. ఓకే, సో ప్రింట్లో మళ్ళీ నాకు పర్టికులర్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే 1000X పెడుతున్నాను, అంటే ఓన్లీ 1000X ఉన్నాయి లేకపోతే 2000X ఉన్నాయి మాత్రం చూస్తే ఇది ఫిల్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 1000X ఉన్నాయి అంటే ఇందులో ఇది మాత్రమే. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక పర్టికులర్ ఇండియాలో కొన్ని స్టేట్స్ ఉన్నాయనుకోండి, స్టేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ స్టేట్స్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టేట్స్లో ఏదైనా పర్టికులర్ డిస్ట్రిక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ డేటాబేస్ అని వస్తుంది. అలా ఫిల్టర్ మళ్ళీ నెస్టెడ్ ఫిల్టర్ లాగా అలా చేసుకోవచ్చు. ఓకే అండి. సో మళ్ళీ నార్మల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ క్వాంటిటీ అంటే క్లియర్ అయిపోతుంది. ఇక్కడ కూడా క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ మెటీరియల్ అంటే మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇది మామూలుగా ఫిల్టర్, ఇది మన టేబుల్ ఫార్మాట్ చేసుకునే విధానం, అందులో ఫిల్టర్స్ యూజ్ చేసే విధానం అని ఇంకా కొంచెం ఆప్షన్స్ ఉంటాయి, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే మనం బేసిక్ సీక్వెన్స్లో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు బేసిక్గా ఒక స్ప్రెడ్షీట్లో ఒక టేబుల్ ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా ఎంటర్ కూడా చేయడం చెప్పాను. క్యాల్కులేట్ డేటా బై యూజింగ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, సింపుల్ క్యాల్కులేషన్ అని చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ మీరు చూస్తున్న నోట్స్ మాకు షేర్ చేశారా సార్? నేను గ్రూప్ లో పెట్టానండి, ఇది మీకు దొరకలేదా అంటే మళ్ళీ పెడతాను నేను క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడే పెట్టేస్తాను ఎందుకంటే నేను క్లాస్ తర్వాత లేట్ అయిపోతుంది. ఇంకా నేను కొన్నిసార్లు వేరే మెసేజ్ చూసుకొని ఉన్నాను అనుకోండి, మర్చిపోతున్నాను. ఓకే, ఇప్పుడే పెట్టేస్తున్నాను.
నిన్న కూడా అడిగినట్టున్నారు. అయితే నేను అంటే వేరే వాళ్ళు ఉన్నదంటే ఇక నేను మళ్ళీ పెట్టలేదు. ఓకే, సో అటాచ్ చేస్తున్నాను. అయితే మీరు నేను అంతకుముందు ఇవాళ కూడా ఒక బుక్ పెట్టాను. అదేంటంటే అది అడ్వాన్స్డ్ లెర్నర్స్కి, లేదంటే షార్ట్ కట్స్కి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అది. కానీ బేసిక్ ఆపరేషన్ నేర్చుకునే అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను ఏదైతే పెడుతున్నానో ఈ బుక్ మాత్రం ఫాలో అవ్వండి నేను చెప్పేది. సో ఈ బుక్ నేను ముందు పెట్టుకొని చెప్తున్నాను కదా, అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇదే సీక్వెన్స్లో బాగుంటుంది. పెట్టానండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాల్కులేట్ డేటా బై యూజింగ్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్. చెప్పండి సార్. సబ్ ఫిల్టర్ మళ్ళీ ఒకసారి చెప్పరా, నావిగేషన్ నోట్ చేసుకుంటాం. ఓకే ఫిల్టర్. ఓకే, చూడండి. అంటే ఇప్పుడు మెటీరియల్ అనేది మనం పెట్టాము. సరే, నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక కాపీ చేస్తాను. ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా డేటా పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ కొన్ని రిపీటెడ్గా ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే బిల్ బోర్డ్స్ అన్నీ కూడా ఒక దగ్గర కావాలి. సో ఫిల్టర్ చేసుకుంటాను. బిల్ బోర్డ్లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒకసారి నేను ఇది మొత్తం కాపీ చేస్తాను. మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈసారి ఏంటంటే నేను ప్రైస్ అనేది డిఫరెంట్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ 4. ఓకే, ఇది F2 కొడుతున్నాను. చూడండి, ఇక్కడ పెట్టి ఇక్కడ కర్సర్ పెట్టి F2 కొట్టి నేను డైరెక్ట్గా టైప్ చేస్తే ఆ సెల్లో డాటా అంతా కూడా పోయి మళ్ళీ మీకు ఇలా కొట్టాను అనుకోండి, అలా మొత్తం అంతా కూడా పోతుంది. నాకు ఎడిట్ అంటే F2 కొడితే ఏంటంటే బ్లింకింగ్ కర్సర్ వస్తుంది. ఇలా బ్లింకింగ్ కర్సర్ వస్తుంది. బ్లింకింగ్ కర్సర్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఏదైనా ఒక నెంబర్ని ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు నేను మీకు ఫిల్టరింగ్ అది చూపించాలి కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బిల్ బోర్డ్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేశాను. ఇప్పుడు నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే బిల్ బోర్డ్ కేటగిరీలో ఏవైతే $700 ఉంది మాత్రం అవి మాత్రం నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఫిల్టర్ ఉంచుకొని ఇక్కడ ఇవన్నీ కూడా డీసెలెక్ట్ చేసుకొని 700 మాత్రం పెట్టుకున్నాను అనుకోండి. ఆ 700లో ఉన్నవి మాత్రమే కనిపిస్తుంది. మిగతా అంతా కూడా హైడ్ అయిపోతాయి. ఉంటాయి కానీ హైడ్ అయిపోతాయి అంతే. మళ్ళీ అందులో మళ్ళీ ఫిల్టర్ కావాలంటే చేసుకోవచ్చు. టోటల్ కాదు కానీ క్వాంటిటీ మీద చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 పెడుతున్నాను. ఇది మళ్ళీ తేడా అయిపోయింది చూసారా. F2 కొట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో నొక్కి ఇలా అంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ కేటగిరీ క్వాంటిటీ అలా పెట్టారు వాళ్ళు. సో ఇందులో క్వాంటిటీ నాకు పర్టికులర్గా 3 ఉన్నాయి మాత్రమే చూడాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇందులో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా 3 అంటే నేరో అయిపోతుంది అన్నట్టు, మన ఫిల్టర్ అనేది నేరో అయిపోతుంది. అలా కేటగిరీ వైజ్ మనకి ఎలా కావాలంటే అలా ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కావాలంటే ప్రతిదీ కూడా ఇలా క్లిక్ చేసుకొని ఏ కేటగిరీలో ఏ కాలంలో ఉన్నారో ఆ కాలంలో క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ క్వాంటిటీ అన్నా అనుకోండి, క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రైస్ అన్నారు అనుకోండి, క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ మెటీరియల్ అని అనుకోండి, మొత్తం అంతా కూడా మళ్ళీ కనిపిస్తుంది అలా. ఓకే అండి. ఓకే సార్. F2 పనిచేయట్లేదు కదా సార్. ఈ లెటర్ అండి F2 పట్టుకుంటే బ్లింకింగ్ కర్సర్ వస్తుందని అన్నారు కదా. ఒక్కసారి ల్యాప్టాప్ అది నాకు ఇది సార్, ఐ మీన్ బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ ఇంక్రీజ్ బటన్ లాగా ఉంది అది. అయితే మీ ల్యాప్టాప్ లో ఆ మోడల్ వాళ్ళు అలా ఇచ్చారండి. అయితే మీరు ఆ షార్ట్ కట్ కి పని చేయకుంటే మీరు ఏం చేస్తారంటే 2 times క్లిక్ చేయండి. 2 times క్లిక్ చేసినా కానీ పని చేస్తుంది. చూడండి, నేను 2 times క్లిక్ చేస్తున్నాను, బ్లింకింగ్ కర్సర్ వచ్చింది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు ఇలా. ఓకే అండి. సో ఎవరికైతే F2 పని చేయట్లేదో 2 times క్లిక్ చేయండి. అయితే 2 times కంపల్సరీ క్లిక్ చేయాల్సిన అవసరం. ఇంకొక మెథడ్ ఏంటంటే మీరు ఇలా క్లిక్ చేసేసి మీరు ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు చేంజ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 కొట్టారనుకోండి, ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆ చేంజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఒకసారి డబుల్ క్లిక్ చేసుకోవచ్చు, ఇంకోటి ఇక్కడ నుంచి ఫార్ములా బార్లో కూడా మీరు ఎడిటింగ్ చేసుకున్నా కూడా ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఒక చిన్న మ్యాథమెటిక్ ఫార్ములా అది చూద్దామండి. చూడండి, క్యాలిక్యులేట్ డేటా బై యూజింగ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్. ఓకే,
సో ఇవన్నీ నేను టోటల్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇదంతా కూడా ప్రైస్ అవసరం లేదు, నాకు ఓన్లీ ఈ టోటల్ మాత్రం కావాలనుకోండి. సరే, కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, లేదంటే ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్ అంటే నేను ఇదంతా కూడా చూడాలనుకుంటున్నాను కొంచెం. ఇక్కడ ఎక్కడన్నా క్లిక్ చేశాను అనుకోండి, ఇలా చిన్నగా అవుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడం. ఇలా మొత్తం అంతా కూడా సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఇలా నేను అంటే మనకు టోటల్ రావడానికి ఒక సెల్ అని వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెరీ సింపుల్, ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది చూడండి, ఇది ఒకటి ఉంది బటన్, సమ్ అనే బటన్ ఉంది. సో ఇది క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నదంతా కూడా మీకు టోటల్ అయిపోయి అక్కడ వచ్చేస్తుంది. ఇలా ఒకసారి జూమ్ చేసి చూసుకోండి. సో మళ్ళీ ఇది టోటల్ కదా, ఈ టోటల్ రోని కొంచెం డిఫరెంట్గా మనం ఫార్మాట్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తారనుకోండి, వైట్ అది వస్తుంది. ఇక్కడ డార్క్ కలర్ అనేది పెడదాం. ఇలా ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది వైట్ కలర్ పెడదాం. అంటే ఇలా ఫార్మాటింగ్ చేసుకున్నారనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. ఓకే, సో ఇది నేను ఈ మామూలుగా బేసిక్గా టోటల్ ఎలా చేయాలి మాత్రం చెప్పాను. టోటల్ ఇంకా వేరే ఫార్ములాస్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, బట్ అది సందర్భం వచ్చినప్పుడు నేను తర్వాత చెప్తాను. ఓకే అండి, సో అదే విధంగా మీరు అడ్డంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇట్లా ఉంది అనుకోండి, మీరు ఎక్కడైనా కానీ ఇలా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఈ బటన్ నొక్కితే, సమ్ బటన్ నొక్కితే అది క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది. సో ఇలా సో మళ్ళీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొట్టారనుకోండి, వీటన్ని టోటల్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అలా. సో అలా ఈజీగా టోటల్ అనేది మనం చేసుకోవచ్చు. మిగతావి మనం తర్వాత చూద్దామండి, ఇంకా క్యాలిక్యులేషన్స్. చిన్న డౌట్ సార్, టోటల్ చేసినప్పుడు ర్యాండమ్ టోటల్ చేయొచ్చా సార్? ర్యాండమ్ అంటే మధ్యలో కొన్ని స్కిప్ చేయాలండి. అంటే ఇప్పుడు 4000, 1200, 4000 అలా మూడు క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఓకే, సో దానికి మీరు ఏం చేస్తారంటే, సరే ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇంకొకటి పెట్టుకోండి, అది అలా టోటల్ ఉంచండి. ఇక్కడ ఇంకోటి చూద్దాం, ఈక్వల్ టు టైప్ చేయండి. ఓకే, ఈక్వల్ టైప్ చేసేసి మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి. ఓకే, ఇక్కడ ఫార్ములా చూడండి, ఈక్వల్ టు పెట్టాక అంటే నాకు కింద కనిపించట్లేదు కదా, నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఈక్వల్ పెట్టిన తర్వాత కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్ నొక్కండి. ఓకే, నెక్స్ట్ ఏది టోటల్ చేయాలనుకుంటున్నారు దాన్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. దాని సెల్ యొక్క రెఫరెన్స్ నెంబర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, D9. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కి ఇంకొకటి ఏదన్నా ఇలా. ఫైనల్గా మీరు అలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారో ఎంటర్ కొట్టేసేయండి. అదే ఫార్ములా మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంటర్ కొట్టేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ 3 or 4 ఏదైతే మీరు సెలెక్ట్ చేశారో అదంతా కూడా మీకు టోటల్ రూపంలో వస్తుంది. అలా అర్థమైందండి. సో ఒకసారి మళ్ళీ రిపీట్, ఒకసారి ఫార్ములా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను పెట్టాను అనుకోండి, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు కంట్రోల్ పట్టుకొని మీరు క్లిక్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా మీరు అక్కడ సెల్ రెఫరెన్స్ టైప్ చేసేయచ్చు. అది D4 D5 ఏదో ఉంటుంది కదా, ఆ నెంబర్ టైప్ చేసినా పర్వాలేదు. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ టైప్ అయిపోతుంది. తర్వాత ప్లస్ అయితే లాస్ట్ ఎన్ని కాలమ్స్ కావాలని, ఎన్ని సెల్స్ టోటల్ కావాలని అలా కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ కొట్టేసాయి, ఎంటర్ కొడితే టోటల్ అనేది ఆ పర్టికులర్ వాటికి అయిపోతుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, మళ్ళీ మనం సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ మనకి ఇక్కడ బుక్లో ఏముంది, సో ఇంకా చూద్దాం తర్వాత. బట్ అంటే నేను దీన్ని బేస్ చేసుకుని ఇంకా లాంగ్ ఎటో వెళ్ళాను అనుకోండి, మనకి బుక్లో ఫ్లో పోతుంది. మీరు బుక్లో ఫాలో అవుతే బాగుంటుంది, కాబట్టి నేను కూడా బుక్లో ఫాలో అవుతూ చెప్తాను. ఇప్పుడు సేవ్ ద డాక్యుమెంట్, సేవ్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు. సో మనం కూడా సేవ్ చేసుకుందాం. సేవ్ అని ఇక్కడ మీరు మీ కంప్యూటర్లో ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ మీరు సేవ్ చేసుకోండి. ఓకే, నేనైతే మనకి ఇక్కడ Dలో నా ఫోల్డర్ ఒకటి ఉంది, ఇందులో ఈ మంత్ పోయిన మంత్ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ March 24 ఇందులో నేను ఈ రోజుతో ఒక డేట్, ఈ రోజు డేట్తో ఒక ఫోల్డర్ పెడుతున్నాను. ఇందులో బేసిక్ టేబుల్ ఫార్మాటింగ్
అనే పేరుతో సేవ్ చేసుకున్నాను. బేసిక్ టేబుల్ ఫార్మాటింగ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ అయితే మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఏం ఫైల్ పేరు పెడుతున్నారు అని జాగ్రత్తగా గమనించండి. మామూలుగా కంట్రోల్ వేసుకోటి ఎక్కడుంటే అక్కడ సేవ్ కొట్టారనుకోండి, మళ్ళీ రేపొద్దున మీరు కంప్యూటర్ ఓపెన్ చేస్తే మీరు మర్చిపోయారు అనుకోండి అది ఎక్కడుందో, అది ప్రొఫెషనల్ వే కాదు. మీరు ఏం చేస్తారంటే ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఫైల్ నేమ్ ఏం పెడుతున్నారు, ఈ రెండింటి మీద మీరు మనసు పెట్టి చేసుకోవాలి అది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. అంటే ఒక ఫైల్ ఉంది, 2 ఫైల్ ఉంది, 3 ఫైల్ ఉంది, ఎక్కడ పెట్టుకుంటారు. కానీ మీ దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఫైల్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, కేటగిరీ వైజ్ ఫోల్డర్స్ పెట్టుకోండి. ఫోల్డర్స్ పెట్టుకొని ఆ ఫోల్డర్స్లో ఈ ఫైల్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ ఫైల్స్ అన్ని కూడా ఒక జనవరి మంత్ ఫోల్డర్ పెట్టుకోవడం, మంత్ వైజ్ పెట్టుకోవడం, లేకుంటే ఏదన్నా డిపార్ట్మెంట్ వైజ్ కానీ సెక్షన్ వైజ్ కానీ అట్లా పెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ న్యూ ఫోల్డర్ అంటే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫోల్డర్కు పేరు పెట్టుకోండి. ఆ కేటగిరీ రిలేటెడ్ అన్ని ఫైల్స్ కూడా ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయిపోయి సేవ్ చేస్తూ ఉండండి. అలా ఫైల్స్ ఆర్గనైజేషన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రివ్యూ అండ్ ప్రింట్ ద స్ప్రెడ్ షీట్. నేను ఒకసారి మైక్స్ మ్యూట్ చేస్తున్నాను, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, సో ప్రివ్యూ అండ్ ప్రింట్ ద స్ప్రెడ్ షీట్. ప్రింటింగ్ రిలేటెడ్ ఏముంటాయనేది ఒకసారి మనం చూద్దాం. అంతకుముందు చూసాం, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ప్రింట్ అన్నాను అనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ కాదు, మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో ప్రింట్ ప్రివ్యూలో ఇలా వస్తుంది, బాగానే ఉంది. కానీ మీరు ఎప్పుడైనా లార్జ్ డేటాబేస్ పెట్టుకున్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను చెప్పాను అంతకుముందు క్లాస్లో. సో మళ్ళీ అది రిపీట్ చేయట్లేదు. మీకు ఏమైనా తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన, లేకపోతే మన బుక్లో సీక్వెన్స్లో వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను అనుకోండి. ఇలా వచ్చింది. ఓకే, సో మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే చుట్టూ వైట్ అవుట్లైన్ అలా ఉంది కదా, కానీ ఓవరాల్ బార్డర్ లాగా మీరు ఏదైనా ఒక డార్క్ కలర్లో బార్డర్ పెట్టుకోవాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే చూపిస్తాను. ఎస్కేప్ బటన్ నొక్కుతున్నాను. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ ఇలా చేశాక మొత్తం అంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసి ఈ బార్డర్ కలర్ అనేది ఏదైనా థిక్ కలర్ పెట్టుకుంటాను, లైన్ కలర్, అదే ఆరెంజ్ కలర్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఆల్ బార్డర్స్ కాదు, ఇక్కడ గమనించండి, అవుట్ సైడ్ బార్డర్స్ పెట్టుకోవాలి. అవుట్ సైడ్ బార్డర్స్ పెట్టుకుంటే ఏంటంటే చుట్టూ ఆ బార్డర్ అనేది వస్తుంది. సరే, సేవ్ చేశాను, కంట్రోల్ పీ కొట్టాను. కంట్రోల్ పీ కొడితే నాకు ఇలా వచ్చింది. ఆ బార్డర్ థిక్నెస్ ఎక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ మీరు తగ్గించవచ్చు. ఇంతకుముందు నేను చెప్పాను కదా అలా. ఇక్కడ సెట్టింగ్స్ చూడండి, ప్రింట్ అని కొడితే ప్రింట్ వస్తుంది, కానీ ప్రింట్ అనేది సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత అప్పుడు ప్రింట్ కొట్టాలి. ఓకే, నెంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీస్ కావాలని మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఒక మల్టిపుల్ ప్రింటర్స్ ఉన్నాయనుకోండి, 2-3 ప్రింటర్స్ ఉన్నాయనుకోండి, ఏ ప్రింటర్లో ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రింటర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నా దగ్గర అయితే ఇంట్లో ఏం ప్రింటర్ లేదు, నేను మామూలుగా అడోబీ పీడిఎఫ్ రైటర్ ఇవన్నీ కూడా పీడిఎఫ్గా ప్రింట్ చేస్తాయి, పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేస్తాయి. కానీ మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. పీడిఎఫ్ చేయాలంటే డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసుకుంటే పీడిఎఫ్ వచ్చేస్తుంది. కానీ ఇలా కూడా కొన్ని సందర్భాల్లో అవసరమైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెడుతున్నాను. ప్రింటర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మీరు పీడిఎఫ్ చేస్తున్నట్లయితే ఇలా ఉంటుంది, కానీ వేరే మీ దగ్గర పర్టికులర్ ప్రింటర్ ఉందనుకోండి, ఆ సెట్టింగ్స్ వేరే ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ సెట్ చేసుకోవడం, జనరల్గా చెప్తున్నాను, పేపర్ సైజ్ సెట్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మీ యొక్క ప్రింటర్ డ్రైవర్లో మీరు చేసుకోవాలి. మీరు ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోండి. అక్కడ పేపర్ క్వాలిటీ అడ్వాన్స్డ్ ఇలా వెళ్ళిపోయి మొత్తం చూసుకోండి. ఇదంతా కూడా అలా పెట్టేసుకోండి. ఎక్కువ డిస్కస్ చేయాలి, ఎక్కువ ఉండవు ఏమి. జనరల్గా మీకు అక్కడ కనిపించేటివి నేను ఏదైతే చేశానో పేపర్ సైజు క్వాలిటీ సెట్ చేసుకుంటే సరిపోతుంది జనరల్గా అయితే. ఇక్కడ చూడండి, ప్రింట్ యాక్టివ్ షీట్స్ అంటే ఒకసారి మీరు చూడండి, ఇక్కడ షీట్ 1 అని ఉంది. ఇప్పుడు నాకు ఇంకొక కొత్త షీట్ కావాలనుకోండి, ప్లస్ బటన్ నొక్కితే షీట్ 2 వచ్చింది, ప్లస్ బటన్ నొక్కితే షీట్ 3 వచ్చింది. ఇప్పుడు నేను షీట్ 1లో ఉన్నాను అంటే ఇప్పుడు యాక్టివ్ షీట్ ఏంటి, షీట్ 1 అంటే యాక్టివ్ షీట్ కాబట్టి ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. షీట్ 2 షీట్ 3 అనేది ప్రింట్ కాదు, అది గమనించండి. మళ్ళీ కంట్రోల్ బి కొడుతున్నాను. ఓకే, అలా కాకుండా ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్ అంటే దీని అర్థం ఏంటంటే మీ వర్క్ బుక్లో షీట్ 1 షీట్ 2 షీట్ 3 అలా ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ కూడా ప్రింట్ అయిపోతాయి అన్నట్టు.
అలా కాకుండా కొన్నిసార్లు ప్రింట్ సెలెక్షన్ అంటే మీ దగ్గర లార్జ్ డేటాబేస్ ఉంది, మీకు అదంతా కూడా అవసరం లేదు ప్రింట్అవుట్, కొంతవరకు మాత్రమే కావాలంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ టేబుల్ అనుకోండి. ఓకే, తర్వాత కంట్రోల్ పీ కొట్టండి. కంట్రోల్ పీ కొట్టి ఇక్కడికి వచ్చి ప్రింట్ సెలెక్షన్ అన్నారనుకోండి, ఆ సెలెక్టెడ్ పార్ట్ మాత్రమే మీకు ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది నేను ప్రింట్ యాక్టివ్ షీట్స్ పెడుతున్నాను. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే ఒకటే పేజ్ ఉంది, మరి మల్టిపుల్ పేజెస్ మనకి ఎలా కనిపిస్తాయి అంటే మీరు డేటాబేస్ పెరిగిన కొద్దీ మీకు అలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని కాపీస్ ఎక్కువ చేస్తాను. చూడండి, కంట్రోల్ పట్టుకొని హోమ్ కొట్టాను, ఒకసారి డౌన్ ఏరో కొట్టాను, కొన్ని అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసి చేస్తానండి. మీరు ఒకసారి చూడండి, షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కాను. షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కితే ఏమవుతుంది, ఎంటైర్ రో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కొట్టుకుంటూ వస్తున్నాను. అంటే నేను ఎక్కువ పేజెస్లో డేటా నింపాలనుకుంటున్నాను, కాపీ పేస్ట్ చేస్తాను ఇలా డౌన్ యారో. ఇప్పుడు ఏం చేస్తున్నాను, కంట్రోల్ సి అన్నాను. ఓకే, కంట్రోల్ సి అన్న తర్వాత జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను దీన్నే ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ పేస్ట్ చేస్తే మళ్ళీ ఈ టోటల్ రో నాకు ఇక్కడే ఉంటుంది కదా, నాకు ఇక్కడ పేస్ట్ కాకూడదు, దీని పైన పేస్ట్ కావాలి. ఇప్పుడు నేను పైన పేస్ట్ చేస్తే ఒక ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుందంటే దీని మీద పేస్ట్ అయిపోయి ఇక్కడ డేటా అంతా కూడా పోతుంది. సో మరి అలా కాకూడదు మనకి. చూడండి, నేను పేస్ట్ చేస్తాను, మళ్ళీ అండూ చేస్తాను, ఏమైంది, ఆ టోటల్ అనేది పోయింది. అలా కాకూడదు మనకి, అలా కాదు, ఇది కిందికి జరగాలి, అక్కడ కాపీ అయిపోవాలి. అటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఇన్సెట్ కాపీడ్ సెల్స్. ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కిందికి జరుగుతుంది. చూడండి, కాపీడ్ సెల్స్ ఇన్సెట్ అయిపోతాయి. ఇన్సెట్ కావడం వల్ల మీరు కింద ఏదైతే ఉందో అది పోకుండా కిందికి జరిగిపోతుంది అలా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మరి ఇది ఎన్ని పేజీలు ఉంది అనేది మీకు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇక్కడ ఒక చిన్న లైన్ ఇండికేటర్ వచ్చింది కదా. సో మరి ఇది ఇంకా క్లియర్గా చూసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, నార్మల్ వ్యూ కాకుండా పేజ్ బ్రేక్ ప్రివ్యూ పెట్టుకోండి. పేజ్ బ్రేక్ ప్రివ్యూ పెట్టుకుంటే పేజ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఒక డాష్ లైన్ ఉంది కదా, అక్కడ పేజ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఓకే అంతే, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఒకసారి ప్రివ్యూలో చూసుకోవచ్చు మనం. కంట్రోల్ పీ కొడుతున్నాను, సో కంట్రోల్ పీ కొడితే ఇలా వచ్చింది. చూడండి, ఆ పేజ్ బ్లూ కలర్ ఎక్కడ ఉందో అక్కడ మనకి పేజ్ అనేది ఎండ్ అయిపోయింది, మిగతా అంతా కూడా నెక్స్ట్ పేజ్లోకి వచ్చేసింది. సో ఇలా మీరు పేజ్ బ్రేక్స్ పెట్టుకొని మీరు పేజ్ అంటే మీకు కొన్నిసార్లు మీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్ అనేది ఇక్కడ ఎండ్ కాకూడదు, ఇక్కడెక్కడో ఎండ్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ డాష్ లైన్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా పేపర్ అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్లోకి వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ పేజ్లోకి స్టార్ట్ అవుతుంది. ఒకసారి కంట్రోల్ పీ కొట్టి చూడండి, చూడండి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది, ఇలా వచ్చేసింది అలా. ఓకే, సో ఇలా మనం చేసుకోవచ్చు. అయితే మరి గ్యాప్ ఉంది కదా అంటే మరి మీరు సేవ్ యాజ్ చేసుకోండి. సేవ్ యాజ్ చేసుకున్న తర్వాత నిన్నటి క్లాస్లో నేను ఏం చెప్పాను, ఒకటి అడోబీ ఆన్లైన్ పీడిఎఫ్ వెర్షన్ ఉంటుంది, ఎడిటింగ్ టూల్. అందులో ఈ ఫైల్ అప్లోడ్ చేసుకొని క్రాప్ చేసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా స్పేస్ అంతా కూడా పోతుంది. దాన్ని ప్రింట్ చేస్తే మీకు ఫైల్ సైజ్ అనేది అంటే మార్జిన్ తగ్గిపోయి ప్రింట్ అనేది పెద్దగా అవుతుంది అలా. ఒకసారి మళ్ళీ కంట్రోల్ పీ కొడుతున్నాను, అక్కడ ఏమి ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. ప్రింట్ యాక్టివ్ షీట్స్ అయిపోయింది. ఇక్కడ పేజ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ పేజ్ నెంబర్ 1 కావాలనుకోండి, ఇక్కడ 1 అనేది టైప్ చేయండి. అలా కాకుండా 1 to 5 కానీ అట్లా ఏమైనా కావాలంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమి ఇవ్వలేదు అనుకోండి, అన్ని పేజెస్ ప్రింట్ అయిపోతాయి అలా. కొలేటెడ్ అంటే కొలేటెడ్ అన్కొలేటెడ్ ఇది ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటా మీకు. కొలేటెడ్ అంటే 1 to 3 ఆర్డర్లో వస్తాయి. అన్కొలేటెడ్ అంటే పేజ్ 1 అన్ని కూడా అంటే ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంక్రీజ్ చేసినప్పుడు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్ 5 పెట్టారనుకోండి, పేజ్ నెంబర్ 1 5 times వచ్చిన తర్వాత మళ్ళీ పేజ్ నెంబర్ 2 అనేది ప్రింట్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ కొలేటెడ్ పెట్టుకుంటే 1 to 5 వరుసగా ప్రింట్ అయిపోయి మళ్ళీ సెకండ్ కాపీలో 1 to 5 అలా ప్రింట్ అవుతుంది.
పోర్ట్రేట్ ఓరియంటేషన్. ఇప్పుడు ల్యాండ్స్కేప్ పెట్టుకున్నారనుకోండి, ఇదంతా కూడా ఒక అడ్డంగా పేజ్లో మీకు ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకే, కానీ మీరు ఇలా చేసుకోకండి, అక్కడ చేంజ్ చేసుకోండి. మీరు ల్యాండ్స్కేప్ చేయాలనుకుంటే ఎస్కేప్ బటన్ నొక్కి ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకుంటే బెటర్గా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్స్కేప్లోనే ఉంది, బట్ అక్కడ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. Ctrl+P అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి పేపర్ సైజు, నార్మల్ మార్జిన్. ఒక వర్క్ బుక్ లో కొన్ని పోర్ట్రేట్ మోడ్స్, కొన్ని ల్యాండ్స్కేప్ మోడ్స్ పేజెస్ ఉంటే ఏం చేయాలి? ఒక వర్క్ బుక్ లో కొన్ని పోర్ట్రేట్ మోడ్ లో, కొన్ని ల్యాండ్స్కేప్ మోడ్ లో పేజెస్ ఉంటే అప్పుడు ఎట్లా చేయాలి సార్ వర్క్ బుక్ మొత్తం? చూడండి, అది బై డిఫాల్ట్ గా మీరు ఏం చేస్తారంటే సేవ్ యాజ్ చేసుకోండి, లేకపోతే పీడిఎఫ్ లాగా చేసుకోండి. ఓకే, పీడిఎఫ్ లాగా చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఒక పేపర్లో ఎలా ఉండొచ్చు అంటే ఇలా ఉంటుంది, రైట్ సైడ్ స్పేస్ రావచ్చు. ల్యాండ్స్కేప్ దాంట్లో ఎలా ఉంటుందంటే మీకు ఇట్లా వచ్చి ఇక్కడ కింద స్పేస్ రావచ్చు. అటువంటి ఫైల్ని మీరు ప్రింట్ డైరెక్ట్గా తీసుకోకండి, సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకోండి. సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక పీడిఎఫ్ ఎడిటింగ్ టూల్ ద్వారా ప్రతి ఒక్క పేజ్ని మీరు క్రాప్ చేసుకోండి, లేకుంటే అక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్రేట్ పేజ్లన్నీ కూడా నెంబర్స్ నోట్ చేసుకుని ఆ నెంబర్లన్నీ కూడా అక్కడ ఇచ్చేసేసి అవన్నీ కూడా ఒక సైజులో క్రాప్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ పేజ్లన్నీ కూడా ఒక సైజులో క్రాప్ చేసుకుని సేవ్ చేసుకున్నారనుకోండి, ప్రింట్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుద్దంటే ప్రింటింగ్లో ఆటోమేటిక్ ఓరియంటేషన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ప్రింటరే మీకు అది పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ ఇన్ఫర్మేషన్ ఏది మిస్ కాకుండా నీట్గా ప్రింట్ చేస్తుంది. అది క్రాప్ చేసుకోవడం అయితే కంపల్సరీ అండి, ఏది పీడిఎఫ్ ఎడిటింగ్ టూల్ వాడి. నేను క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఎవరికైనా తర్వాత డౌట్ ఉంటే చెప్పండి, ఒకసారి రిపీట్ చేస్తాను అది ఎలా అంటే. ఓకే అండి, నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఇక్కడ ప్రింటింగ్ ఆప్షన్స్ ఇచ్చిన్నారు కదా, కాపీస్ కానీ నెంబర్ ఆఫ్ పేజెస్ కానీ ఇవంతా ఉన్నాయి కదండి సార్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి సెలెక్ట్ చేయలేదంటే డిఫాల్ట్ వాల్యూస్, కాపీస్ అంటే 1 అని, పేజెస్ అంటే ఆల్ అని తీసుకునేసింది కదా. మళ్ళీ మనము ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసేటప్పుడు దాన్ని మనము యాప్ ద్వారా ప్రింట్ చేస్తాం కదండి సార్ కొన్ని ప్రింటర్స్. అందులో ఇవ్వచ్చు కదా ఆప్షన్స్. మళ్ళా ఆ ఆప్షన్స్ ఇక్కడ కాపీస్ ఒకటి ఉంటుంది, అందులో నేను 2 ఇస్తాను. అప్పుడు ఏది తీసుకుంటుంది? ఇది తీసుకుంటుందా, అది తీసుకుంటుందా సార్? యాప్ లో ఇచ్చేది తీసుకుంటుందా? అంటే చూడండి, రెండు కనెక్ట్ అయి ఉంటాయండి, అందులో ఒకటి ఇందులో ఒకటి ఉండదు. సో అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏది ఇస్తానో అది డిఫాల్ట్ గా యాప్ కూడా తీసుకునేస్తుంది. అంతే. అంటే ఫైనల్ గా మీరు ప్రింట్ కొట్టే ముందు ఏదైతే ఇస్తారో అది కరెక్ట్. అయితే యాక్చువల్ గా రెండిట్లో తేడా ఉండదండి, రెండు ఒకటే ఉంటాయి, రెండింటికి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రింటర్ ప్రాపర్టీస్ అన్నారనుకోండి, ఇక్కడైతే నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్, నెంబర్ ఆఫ్ పేజ్ ఉంది కానీ కాపీస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. ఓకే, సో మీకు అక్కడ కనిపిస్తే అక్కడ కాపీస్ కొట్టండి, కానీ రెండు కూడా అప్డేట్ అయిపోతాయి, ఒకటే క్వాంటిటీ అనేది అప్డేట్ అవుతుంది, అదొకటి ఇదొకటి రాదు. ఓకే అండి, అంటే నా ప్రింటర్ నా యాప్ లో అన్ని ఉన్నాయి, ఇదే ఆప్షన్స్ అన్ని అందులోనూ ఉన్నాయి, అందుకని డౌట్ వచ్చింది సార్. అంటే ఫైనల్ గా మీరు యాప్ ద్వారా ప్రింట్ చేసినట్లయితే ప్రింట్ కొట్టే ముందు ఏ దాంతో ఇస్తారో అదే క్వాంటిటీ అనేది ఫైనల్ అవుతుంది. సో ప్రింట్ కమాండ్, అదే ఫైనల్ ప్రింట్ కమాండ్ ఇచ్చే దాంట్లో ఏది ఉంటుందో అది అప్లికబుల్. అవునండి, అలా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, సో నెక్స్ట్ ఇక్కడ నార్మల్ మార్జిన్స్ ఉంది. నార్మల్ మార్జిన్స్ అంటే ఏంటంటే మీకు కొన్నిసార్లు ఎక్కువ మార్జిన్ తీసుకుంది అనుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఎక్కువ మార్జిన్ తీసుకుంది, ఇది నేరో అంటే తక్కువ మార్జిన్ తీసుకుంది. ఎక్కువ మార్జిన్స్ రాకూడదు అనుకుంటే మీరు నేరో మార్జిన్స్ పెట్టండి. కస్టమ్ మార్జిన్ కూడా ట్రై చేయొచ్చు. కస్టమ్ మార్జిన్లో ఏంటంటే అసలు మీరు చాలా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఎవరికైనా ఎక్కువ మార్జిన్ వస్తుందంటే మీరు ఈ మెథడ్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అనండి, అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మార్జిన్స్ మీకు ప్రింట్అవుట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నో స్కేలింగ్ పెట్టామనుకోండి ఇలా వస్తుంది. ఫిట్ షీట్ ఆన్ 1 పేజ్ అంటే మొత్తం ఆ పేజ్ నెంబర్ 1, 2 ఏదైతే ఎన్ని పేజీలు ఉన్నాయో అదంతా కూడా ఒకటే షీట్లో ప్రింట్ అవుతుంది అన్నట్టు ఇలా. అయితే ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీరు మీరు సేవ్ యాజ్ చేసేటప్పుడు లేకపోతే పీడిఎఫ్గా ప్రింట్ చేసేటప్పుడు మీకు ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని మీరు వేరే వాళ్ళకి పంపించినప్పుడు మరి మీకు ఇదంతా కూడా ఎక్సెస్గా ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే
PDF గా ప్రింట్ చేసుకున్న తర్వాత నేను నిన్న చెప్పినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఏది అడోబీ PDF క్రాప్ టూల్ ఉంటుంది, అందులో అప్లోడ్ చేసుకొని క్రాప్ చేసుకొని పంపించండి. అప్పుడు ఏంటంటే నీట్గా కనిపిస్తుంది, వాళ్ళకి ఎక్స్ట్రా స్పేస్ అంతా కూడా కనపడదు. ప్రింట్ ఆల్ కాలమ్స్ ఆన్ 1 పేజ్. ఇది వచ్చేసి అంటే మీకు కొన్నిసార్లు ఎక్కువ కాలమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలమ్స్ ఇలా పేజ్ దాటిపోయాయి అనుకోండి, అవన్నీ కూడా ఒకటే పేజ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సైజ్ కొంచెం చిన్నగా వస్తుంది ఎక్కువ కాలమ్స్ ఉంటాయి. ఫిట్ ఆల్ రోస్ ఆన్ 1 పేజ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ అన్ని కూడా 1 పేజ్లో వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇంతకుముందు చెప్పిన దానిలాగా. ఇవండి ప్రింట్ ఆప్షన్స్. మీరు ప్రింట్ కొట్టాలంటే ఈ సెట్టింగ్స్తో మీకు ప్రింట్ అవుట్ అనేది వస్తుంది. ఓకే అండి, అంతే. ఈ రోజుకి ఇది సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ప్రివ్యూ అండ్ ప్రింట్ ద స్ప్రెడ్ షీట్ వరకు ఈరోజు డిస్కస్ చేసాం. రేపటి క్లాస్లో ఇది మనం డిస్కస్, ఇది ఆల్రెడీ నేను చేసి చూపించాను, బట్ ఇందులో ఏదైనా కొత్త విషయాలు ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను పిలుస్తాను. సార్ ఇది సెలెక్టెడ్ ఇవ్వాలి సార్, ఒకసారి చెప్పారు మీరు, సారీ అండి, మీ మనం తర్వాత పెట్టుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి అన్నారు కదా. క్లియర్ గా లేదండి, మీ వాయిస్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు మన స్ప్రెడ్ షీట్ లో దీంట్లో ఎక్సెల్ షీట్ లో మనం ఒక పర్టికులర్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి పర్టికులర్ గా నేమ్ ఇవ్వచ్చు అని చెప్పారు కదా సార్ మీరు. అవునండి, అది కొంచెం ఒక్కసారి మళ్ళీ చెప్తే అంటే మనం వెతుక్కోవడానికి ఈజీ అవుతుంది ఆ పర్టికులర్ పార్ట్ అని చెప్పేసి. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే చూడండి, ఇప్పుడు నేను పర్టికులర్ రోస్ రెగ్యులర్ గా వెళ్తాను, అక్కడికి వెళ్ళి లేకపోతే చూపిస్తాను, వేరే అంటే నాకు వర్క్ ఉంటుంది అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేయండి, ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ నేమ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే మెటీరియల్, ప్రసాద్ మెటీరియల్ అంటే అంటే వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు అనుకోండి, ఇలా ప్రసాద్ మెటీరియల్ అంటే మీకు స్పేసెస్ ఉండకూడదు అలా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడో ఉన్నాను, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలంటే అక్కడ అది క్లిక్ చేస్తే అక్కడికి జంప్ అయిపోతాను అన్నట్టు, సెలక్షన్ తో పాటు అలా అన్నట్టు, అంతే. సో లార్జ్ డేటా బాగా యూజ్ అవుతుంది. వెతుక్కోవడం కూడా అదే బాక్స్ లో మనం నేమ్ సెట్ చేస్తే దొరుకుద్ది, అంతే కదా సార్. ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇంకొకటి పెడతాను చూడండి, ఇప్పుడు ఇలా పెడుతున్నాను, ఇది వచ్చేసి ఇంకొక పేరు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ మెటీరియల్ అని పెట్టాను, ఎంటర్ కొట్టాను. అంటే మీరు మామూలుగా ఎక్కడో దూరంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఆ రెండు మీకు ఇక్కడ కనిపిస్తాయి, ఏవేవి పేర్లు పెట్టారు, అది క్లిక్ చేసి జంప్ అయిపోతారు అలా. ఓకే సార్, అలా. సార్ ఇందాక మీరు పైన సెలెక్ట్ చేసిన రోస్ కాలమ్స్ వరకు మళ్ళీ కాపీ పేస్ట్ చేయకుండా టోటల్ కన్నా ముందు వేరే ఆప్షన్ సెట్ చేశారు కదా, అక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తే ఏమవుద్ది అంటారు? టోటల్ కన్నా పైన చేశారు కదా, అది ఏమవుద్దంటే ఇప్పుడు ఇదే చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ కి 3 rows తీసుకుంటున్నాను, ఇంకొక 3 rows పెంచాలనుకుంటున్నాను. నేను ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి పోయింది, టోటల్ పోతుంది. ఆ డేటాబేస్ అక్కడ ఏది ఉంటే అది పోతుంది. మరి అది పోకూడదు అనుకుంటే మీరు అక్కడ కర్సర్ పెట్టాలి, రైట్ క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ కాపీడ్ సెల్స్ ఈ ఆప్షన్ వాడాలి. ఇన్సెట్ అవుతే ఏమవుద్దంటే ఇదంతా కూడా కిందికి జరుగుతుంది. చూడండి ఇన్సెట్ కాపీ, ఇప్పుడు ఇలా వచ్చింది, షిఫ్ట్ సెల్స్ రైట్ కాదు డౌన్ కు జరగాలి. సో ఇలా ఓకే, సో ఇక్కడ ఇన్సెట్ అయిపోయింది, డౌన్ కు జరిగింది, అలా. అర్థమైందండి? అర్థమైంది సార్, అంతే అండి. సో ఇది చాలా ఫ్రీక్వెంట్ గా మనం ఫేస్ చేస్తుంటాం ప్రాబ్లం. మారట్లేదు సార్, అది అక్కడ మారదండి టోటల్ ఇన్సర్ట్ చేసినప్పుడు టోటల్ అదే ముందు కూడా అంతే ఉన్నట్టుంది అనిపించింది. మారుతుందండి, ఒకసారి అండూ చేస్తాను చూడండి. మారలేదు ఓకే, మారలేదు, బట్ మారాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎందుకు మారలేదంటే ఇక్కడ ఫార్ములాలో ఆ వాల్యూస్ అనేది అలాగే ఉన్నాయి. సో మళ్ళీ మనం ఒకసారి అప్డేట్ చేసుకుంటే కనుక అది మారుతుంది. ఓకే అండి, అంటే మళ్ళీ ఇది ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి కనుక సమ్ అని ఇచ్చారంటే
అది మళ్ళీ కొత్తదని వచ్చేస్తుంది. మామూలుగా అయితే కొన్ని సందర్భాల్లో అది మారుతుంది, బట్ ఈ సందర్భంలో అది అప్డేట్ కాలేదు. అదే ఓకే అండి. ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ తీసుకోవాలంటే మొత్తం మైక్రోసాఫ్ట్ చేంజ్ చేయొచ్చండి, ఓన్లీ ఎక్సెల్ చేంజ్ చేసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు మొత్తం తీసుకుంటే వాళ్ళు అమ్మేది కూడా అలాగే అమ్ముతారండి, మొత్తం ప్యాకేజ్ లాగా అమ్ముతారు. మైక్రోసాఫ్ట్ 365 అనే ప్యాకేజ్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ microsoft.comకి వెళ్ళారంటే లేదండి, మామూలు వెర్షన్ తీసుకుంటున్నానండి, బయట ఆన్లైన్ కాదులేండి. ఓకే ఓకే. సో మీకు విడిగా ఎక్సెల్ దొరికితే ఓకే తీసుకోండి, కానీ ఉంటుందా, అలా ఇస్తుంటారా? నాకు ఐడియా అంటే అలా వర్కౌట్ అవుద్దని అడుగుతున్నాను సార్. ఓకే అండి, తీసుకోవచ్చు. మీరు చెప్పేదంతా లేటెస్ట్ ఉంది సార్ అంతా. అవునండి, మా దగ్గర 16ది, కానీ అట్లీస్ట్ 21 అయినా మనం ఒక్క ఎక్సెల్ అయినా మార్చుకోవచ్చా అని. వర్డ్ పవర్ అలా ఉండదండి. మామూలుగా ఏమవుద్దంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఇన్స్టాలేషన్ ఫైల్ మొత్తం ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ ఫైల్ ఫుల్ గా ఉంటుంది. మీరు తీసుకున్న తర్వాత లేకుంటే మీరు అది 365 అనుకోండి, అక్కడ మీకు ఆల్మోస్ట్ ఆప్షన్స్ ఏమి ఉండదు. బై డిఫాల్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇంకా వచ్చే ఫ్రీ సాఫ్ట్వేర్ అన్ని కూడా వచ్చేస్తాయి. అలా స్టాండర్డ్ అండ్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటే ఎక్సెల్ మాత్రమే అవుతుంది, మిగతావి మీకు అవసరమైన అంటే కొందరికి సిస్టంలో స్పేస్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని సాఫ్ట్వేర్స్ వాడని సాఫ్ట్వేర్లు మాకెందుకు అని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోరు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఎక్సెల్ మాత్రమే చేసుకుంటారు. కానీ మీకు బై డిఫాల్ట్ గా మీకు ఉంటుంది ఆప్షన్ అందులో. సార్ బయట మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ వేసుకోవడానికి వాళ్ళు బయట ఎంచుకోవాల్సిందేనా సార్? వెబ్సైట్ లో మీరు ఇంటర్నెట్ సెంటర్ లో, కంప్యూటర్ షాప్ లో వాళ్ళ దగ్గర రెగ్యులర్ గా సప్లై చేస్తుంటారు కదా, అక్కడ దొరుకుతుంది. ఇంటర్నెట్ లో కూడా ఉంటుంది, కానీ అది మరి కొన్నిసార్లు వైరస్ అది ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చూసుకొని మరి చేసి షాప్స్ లలో, ఇంటర్నెట్ సెంటర్ లో అయితే మీకు ఎలా చేశారు సార్? ఒకసారి పీడిఎఫ్ షీట్ ను ఎక్సెల్ షీట్ పక్కన పెట్టి ఇలా చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అది ఒకసారి అలా చూపించు. ఓకే ఓకే, చెప్తానండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది నేను ఇట్లా ఉందండి. సో ఇది నేను ఒక సైడ్ కు పెట్టుకోవాలంటే విండోస్ కి, కీబోర్డ్ మీద విండోస్ కి ప్రెస్ చేసి లెఫ్ట్ యారో నొక్కాలండి. లెఫ్ట్ యారో నొక్కితే ఏమవుతుంది, లెఫ్ట్ హాఫ్ కు సెట్ అయిపోతుంది, కరెక్ట్ గా హాఫ్ కు సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అదే విధంగా ఎక్సెల్ కి వెళ్ళిపోయి ఇప్పుడు ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా మ్యాక్సిమైజ్ చేసుకున్న తర్వాత విండోస్ కి పట్టుకొని కీబోర్డ్ మీద రైట్ యారో నొక్కండి, రైట్ సైడ్ వచ్చేస్తుంది. రైట్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఒకసారి ఇట్లా క్లిక్ చేసారంటే ఇలా పక్కన మీరు టైప్ అని చేసుకోవచ్చు. కంపారిజన్ అనేది బాగుంటుంది. విండోస్ షార్ట్ కట్ వాడాలి. అదే విధంగా మీరు ఎక్సెల్ లో అంటే ఇంకొక ఫైల్ ను కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పాతది ఏదైనా ఫైల్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ డిజిట్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో ఇది నాకు ఇక్కడ వేరే దాంట్లో ఓపెన్ అయింది, ఇది ఇక్కడ ఓపెన్ అయింది. దీన్ని పట్టుకొని నేను విండోస్ పట్టుకొని లెఫ్ట్ యారో నొక్కాను అనుకోండి, ఒక ఎక్సెల్ విండో ఇక్కడ, ఇంకో ఎక్సెల్ విండో ఇక్కడ, అలా కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ వర్డ్ డాక్యుమెంట్ తో కంపేర్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ వీ కెన్ కంపేర్. అలా యాక్చువల్లీ మాన్యువల్ గా ఇలా అటాచ్ చేస్తూ ఉంటాను సార్, ఇది ఈజీగా ఉంది. ఓకే ఓకే. పక్కన పెట్టి ఈవెన్ మీకు ఇంకొకటి కూడా చెప్తాను, మీరు సేమ్ డాక్యుమెంట్ లో మీరు కంపేర్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఈ వ్యూలో స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్ప్లిట్ పెట్టుకున్నారనుకోండి, ఈ పైననే ఉంటుంది, కిందది కిందనే, ఇట్లా మీరు కంపేర్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అంటే పైన ఎక్కడో ఏదో ఉంది, దాన్ని మీరు కంపేర్ చేస్తూ కింద మోడిఫికేషన్స్ అవి చేయాలనుకోండి, విత్ ఇన్ ద విండో కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే అండి. స్ప్లిట్ ఎక్కడ ఉంది సార్? వ్యూలో స్ప్లిట్ అంటే వ్యూలో సేమ్ ఫైల్ రెండు భాగాలుగా స్ప్లిట్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పింది విండో మనకి ఒక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అలా ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. అంటే మనం ఎక్కడ పెడితే అక్కడ స్ప్లిట్ అవుద్దండి. అంతే. ఒకసారి నేను ఇక్కడ స్ప్లిట్ తీసేసాను, ఇక్కడ కర్సర్ పెట్టాను, ఇప్పుడు స్ప్లిట్ అన్నాను, ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది అలా. సో మళ్ళీ తీసేయాలంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫస్ట్ 2 rows మాత్రం మీకు అలా కనిపించాలనుకోండి, ఇక్కడ పెట్టేసుకొని స్ప్లిట్ అలా పెట్టేసింది అలా. సో ఫస్ట్ ఇది అలా ఉంటుంది, మీరు ఇక్కడికి వెళ్ళి మూవ్ చేస్తే మూవ్ అవుతుంది కర్సర్ అలా.
ఫ్రీజ్ ఇది ఒకటి కదండి, ఇది వేరా? ఫ్రీజ్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ గా మీకు టాప్ రో లెఫ్ట్ కాలం అట్లా వస్తుంది. ఇదేంటంటే ఈవెన్ మధ్యలో వరకు కూడా మీరు స్ప్లిట్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అయితే పీడిఎఫ్ చేసినప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేస్తుంటే దీంట్లో వస్తుందండి సార్, ఫైర్ ఫాక్స్ లో వస్తుంది. అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అది ఎందుకు వస్తుంది? చెప్తానండి, మంచి డౌట్ అడిగారు. సో ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు మనం చదివే పుస్తకమే, లేదంటే ఇంకొక పుస్తకం ఓపెన్ చేస్తాను. రైట్ క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా ఈ సెట్టింగ్ చేసుకోండి. ఓపెన్ విత్ అనండి, డైరెక్ట్ గా క్లిక్ చేయకండి, ఓపెన్ విత్ అనండి. ఓపెన్ విత్ అనేసి నేను ఇప్పుడు సరే ఫైర్ ఫాక్స్ పెట్టుకుంటున్నాను. ఫైర్ ఫాక్స్ పెట్టుకున్న తర్వాత సో నాకు ఇప్పుడు ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ అయింది. సో ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ అయింది, కానీ నాకు అలా ఓపెన్ కాకూడదు అంటే అనుకుంటే మీరు ఏం చేయాలంటే, మీకు సెట్టింగ్ అలా ఉంది, చూజ్ అనదర్ యాప్ పెట్టుకోవాలి. చూజ్ అనదర్ యాప్ పెట్టుకొని, ఇప్పుడు నేను మీ సిస్టంలో ఏమైందంటే ఫైర్ ఫాక్స్ పెట్టుకొని ఇక్కడ ఆల్వేస్ అని పెట్టుకుని ఉంటారు, అంటే బై మిస్టేక్ అలా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తే నాకు ప్రతిసారి ఈ ఫైర్ ఫాక్స్ లోనే ఓపెన్ అవుతుంది. చూడండి, ఫైర్ ఫాక్స్ లో మళ్ళీ మీరు ఏం చేయాలి, బ్యాక్ టు పీడిఎఫ్ వ్యూయర్ మీ దగ్గర సిస్టంలో ఏదైతే ఉందో అది పెట్టుకోవాలంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని ఏ సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ చూజ్ అనదర్ యాప్ అనండి. చూజ్ అనదర్ యాప్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు బై డిఫాల్ట్ ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్వేస్ యూజ్ దిస్ యాప్ టు ఓపెన్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంది. ఇది టిక్ చేసుకొని ఓకే అన్నారు అనుకోండి, ఇప్పటి నుంచి ప్రతిసారి మీరు క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ వ్యూవర్ లోనే మీకు ఓపెన్ అవుతుంది. అదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎలా మారిపోతుందో అర్థం కావట్లేదు, చాలా సార్లు చేంజ్ అయిపోతుంది. అంటే అది మనకు కొన్నిసార్లు అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళు చేసి ఉండొచ్చు, లేకుంటే కొన్నిసార్లు అలా క్లిక్ చేసినప్పుడు అలా అయిపోతుందండి. మరి చూసి అంటే అది ఎస్ ఆర్ నో అన్న, అంటే కొన్నిసార్లు అడుగుతుంది మిమ్మల్ని, డూ యూ వాంట్ టు మేక్ దిస్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్ అంటే మీరు తెలియకుండా ఎస్ అన్నారు అనుకోండి, అది అలా సెట్ అయిపోతుంది. ఫిరోజ్ గారు హ్యాండ్ సార్ పీడిఎఫ్ టూల్ వాడి క్రాప్ చేయడం ఎట్లా అనేది చెప్తాను. ఓకే చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఓకే, దానికి అంతకంటే ముందు నేను దీన్ని నేను పీడిఎఫ్ గా సేవ్ చేస్తాను. అది మీకు క్రాప్ చేసి చూపిస్తే క్లియర్ గా ఉంటుంది. ఈ ఫైల్ ఉంది కదండి, సేవ్ అంటున్నాను, సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ లో ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి దీన్ని నేను పీడిఎఫ్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రింట్ కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇలా సేవ్ యాజ్ చేసుకుంటే ఇప్పుడు ఎలా వచ్చింది అబ్జర్వ్ చేయండి, ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు ఇదంతా వైట్ ఇలా పంపించకుండా మీరు కొంచెం గ్యాప్స్ తీసేసి పంపించాలనుకుంటే దీన్ని క్రాప్ చేస్తే బెటర్ కదా. ఇప్పుడు నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ లో నేను డైరెక్ట్ గా ఎడిట్ అని ఇలా క్రాప్ చేసుకుంటే వస్తుంది నాకు. కానీ ఇది పెయిడ్ సాఫ్ట్వేర్ అండి, అందరికీ ఈ సాఫ్ట్వేర్ ఉండకపోవచ్చు కదా. సో ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇలా క్రాప్ అయిపోతుంది. క్రాప్ అయిపోయింది, సేవ్ చేసుకుని అంటే ఆన్లైన్ లో ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. కంట్రోల్ కొట్టాను, నో అంటున్నాను, సేవ్ కాలేదు. మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళిపోయి పీడిఎఫ్ క్రాప్ అడోబ్ యాక్రోబాట్ ఆన్లైన్ ఇలా ఇటువంటి వర్డ్స్ టైప్ చేయండి. పీడిఎఫ్ క్రాప్ అడోబ్ యాక్రోబాట్ ఆన్లైన్ ఫ్రీ అని కూడా టైప్ చేయొచ్చు, ఈజీగా మీకు సెర్చ్ లో వచ్చేసి. ఇక్కడ ఇది కాదండి, మీరు ఏం చేస్తారంటే అడోబి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి, అడోబి. సో క్రాప్ ఏ పీడిఎఫ్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ, ఇదే వర్డ్స్ తో మీరు సెర్చ్ చేశారనుకోండి అడోబ్ వాళ్ళది వస్తుంది. ఇది మీరు ఓపెన్ లింక్ న్యూ విండో ఇలా క్లిక్ చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఏ ఫైల్ అన్న తర్వాత మీకు ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోమని అంటుంది. డిలో నేను మన క్లాస్ ఫైల్స్ అన్ని ఒక దగ్గర పెడతాను. ఇది బేసిక్ ఎక్సెల్ ఫార్మాట్. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటే అది మీకు సెలెక్ట్ అవుతుందా, అది అప్లోడ్ అవుతుందా అని మీరు చూస్తూ ఉంటారు, కానీ అది అప్లోడ్ కాదు, మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయాలి, అప్పుడు అవుతుంది. సో ఇప్పుడు అవుతుంది చూసారా. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు రెడీ, అంటే మీరు క్రాప్ టూల్ ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది వెంటనే క్రాప్ పేజెస్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ ఇలా ఉంది క్రాప్ టూల్, దీన్ని ఇలా తగ్గించండి ఇలా. సో ఇలా మీరు ఈజీగా ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసేసుకుంటే మీకు ప్రింట్ చేసినప్పుడు
వైట్ స్పేస్ అనేది రాదు, లేదంటే పంపించిన వేరే వాళ్ళకి పంపించిన కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎంటర్ కొట్టాలి, లేదంటే కింద ఓకే బటన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అన్ని పేజెస్లో సేమ్ రేషియోలో క్రాప్ చేయాలంటే ఆల్ పెట్టుకొని ఓకే అనండి, లేదంటే జస్ట్ ఫ్రమ్ ఇలా పెట్టుకొని క్రాప్ అనండి. ఇప్పుడు క్రాప్ అయిపోయింది కదా, డౌన్లోడ్ అనాలి. అది డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని కావాలంటే కంప్రెస్ చేసుకోవచ్చు. చూడండి లో అంటే మీకు కొన్నిసార్లు ఈ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఏదైనా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ పంపించేటప్పుడు కంప్రెస్ చేసి పంపండి అంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒట్టిగా ఓపెన్ అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసేసి డౌన్లోడ్ చేసుకునే ముందు లో పెట్టేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, కొంచెం మీకు ఫైల్ సైజ్ తగ్గి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎప్పుడు అలా ఏం చేయట్లేదు, ఒరిజినల్ ఫైల్ సైజ్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. ఇందులో మీరు చూసినట్లయితే ఓపెన్ చేసి చూద్దాం, క్రాప్ అయిన ఫైల్ అనేది మీరు చూడవచ్చు. ఫ్రీ టూల్ అండి, ఈజీగా వాడుకోవచ్చు. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను పిలుస్తాను. పర్లేదు, హ్యాండ్ రైజ్ చేసి పెడితే నేను పిలుస్తాను. ఎవరండి చెప్పండి. అంటే 2 వాయిస్ వచ్చింది అనుకోండి. త్రివేణి గారా అండి? అంటే మీరు 2 డివైస్ లో జాయిన్ అయ్యారు. ఓకే ఓకే, మళ్ళీ కంట్రోల్ జీ అంటే గో టు అనే కమాండ్స్ అండి. ఇక్కడ కంట్రోల్ జీ అంటే మనకి ఇలా వస్తుందండి. అయితే ఇక్కడ ఇది కాదు కంట్రోల్ జీ. అయితే ఇక్కడ మీకు పెద్దగా మీకు అంతగా, ఒక నిమిషం, నేను ఇంతకుముందు మన ఫైల్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తాను. బేసిక్ ఇప్పుడు నేను కంట్రోల్ జీ కొట్టాను అనుకోండి, ఇక్కడ నేను కొన్నిటికి నేమ్స్ పెట్టుకున్నాను, చూసారా? సో ఆ నేమ్స్ నాకు కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేసి ఓకే అంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది నేను వచ్చే క్లాస్ లో డీటెయిల్ గా చెప్తానండి. అది వచ్చేసి ఏంటంటే స్పెషల్లోకి వెళ్ళాలి. స్పెషల్లోకి వెళ్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్ అండి. నేను డీటెయిల్ గా చెప్తాను. ఇది మొత్తం ఒక ఫుల్ ఉంది. కాన్సెప్ట్ అంటే ఏంటి, ఫార్ములాస్ అంటే ఏంటి, బ్లాంక్స్, కరెంట్ రీజన్, ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు తర్వాత అంటే మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే ఉన్నగా చేసుకోండి, లేదంటే మళ్ళీ తర్వాత చూద్దాం.